నమస్తే. నేను రోజు గుడికి వెళ్తాను, పూజలు చేస్తాను, స్తోత్రాలు చదువుతాను. కానీ నా బాధలు మాత్రం అలానే ఉన్నాయి. నా కష్టాలేం తీరలేదు. చాలామందికి ఇలాంటి డౌట్ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? మన బాధలు తొలగిపోకుండా, మన కష్టాలు తీరకుండా ఉండడానికి లోపం మనలో ఉందా? లేకపోతే మనం కొలిచే దేవుళ్ళలో ఉందా? నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని సార్లు గుడికెళ్ళినా కూడా నా కష్టాలు పోవడం లేదు. నేను ఎన్ని హోమాలు చేసినా నా కష్టాలు పోవడం లేదు. నా బాధలు పోవడం లేదు అని చాలామంది ఇలా ఏడుస్తూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. శ్రద్ధతో చేస్తే, భక్తితో చేస్తే అన్నీ నెరవేరుతాయండి. అన్ని కష్టాలు పోతాయని అందరికీ తెలుసు. అయితే శ్రద్ధతో చేయడం అంటే, భక్తితో చేయడం అంటే అర్థమేంటి? భక్తి ఇలానే ఉండాలి. భక్తి అంటే ఇదే అని మనం నిర్దేశించడానికి లేదు. భక్తి అంటే ఇలానే ఉంటుంది అని మనం చెప్పడానికి లేదు. అది ఎవరి మీద వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది. నా భక్తి నాది, మీ భక్తి మీది. కాబట్టి నేను ఒకలా కొలుస్తాను, మీరు ఇంకోలా కొలుస్తారు. కాబట్టి ఎవరి భక్తి వాళ్ళదే. అయితే చాలామందికి తెలుసు ఒక్కొక్క స్తోత్రం చాలా పవర్‌ఫుల్ అని. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, శివ అష్టోత్తర శతనామావళి ఇలా చాలా స్తోత్రాలే ఉన్నాయి. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అయితే ఏ స్తోత్రాన్ని పట్టుకున్నా కూడా మన కోరికలు, మన బాధలు తొలగిపోతాయి. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవతలు, ఒక పక్కన రాక్షసులు అమృతం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మొదటగా వచ్చింది హాలాహలం. ఆ హాలాహలం బయటికి వచ్చినప్పుడు సమస్త లోకాలు కూడా నాశనమైపోతాయని చెప్పేసి ఆ ఈశ్వరుడు ఏం చేశాడు? తన కంఠంలో పెట్టుకున్నాడు. కిందికి పంపియొచ్చు కడుపులోకి. కానీ పంపియలేదు. ఎందుకు? అక్కడ లోకాలున్నాయి. పైకి పంపియొచ్చు. అక్కడ కూడా లోకాలున్నాయి. కాబట్టి కింద లోకాలు, పైన లోకాలు కూడా నాశనం అవ్వకుండా తన కంఠంలోనే పెట్టుకుంటాడు ఆ ఈశ్వరుడు. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? సమస్త లోకాల మీద ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవ్వట్లేదా? ఆయన మన మీద చూపించిన ప్రేమ ఎంతటిదో అర్థమైందా లేదా? అరే! అన్ని లోకాలు నాశనమవుతున్నాయి. అలా కాకూడదని చెప్పేసి, ఆ విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. అందుకే ఆయనకిక్కడ నీల రంగు ఉంటుంది. అందుకే నీలకంఠుడని పేరొచ్చింది. ఈ నీలకంఠుడనే నామం మనకు శివ అష్టోత్తర శతనామావళి లేదా శివ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉంటుంది. నీకు ఎప్పుడైతే నీలకంఠుడు అనే పేరు నువ్వెప్పుడైతే పలుకుతున్నావో, అప్పుడు నీకు గుర్తుకు రావాల్సిందేంటిది? ఈ సంఘటన. ఓ శివ! నువ్వు సమస్త లోకాల మీదున్న ప్రేమ వల్ల ఆ విషయాన్ని నీ కంఠంలో బెట్టుకున్నావు. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కరుణ ఇవన్నీ కూడా నీకు ఆ నీలకంఠుడు అని చదివేటప్పుడు నీకు గుర్తుకు రావాలి. 108 నామాలుంటాయి. లేదా 1000 నామాలుంటాయి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నువ్వు ప్రతి నామం చదివేటప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క విశిష్టత తెలుసుకొని నువ్వు చదవాలి. నువ్వలా రమించిపోవాలి. అర్థమవుతుందా? పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తుంది. శివుణ్ణి పొందాలని. ఎండనక, వాననక, చలనక ఏమీ లెక్క చేయకుండా ఈశ్వరుని కోసం తపస్సు చేస్తుంది. అక్కడ ఆయన గూడా తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరి కోసం? పార్వతీమాత కోసం. ఇక్కడ పార్వతీమాతనేమో శివుని కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. శివుడేమో పార్వతీమాత కోసం తపస్సు చేస్తాడు. ఎందుకు? శివుని పొందడం అంత తేలిక కాదు. అదే విధంగా పార్వతీమాతని పొందడం గూడా అంత తేలిక కాదు. కాబట్టి శివుణ్ణి పొందడానికి పార్వతీమాత అర్హత సంపాదించాలి. అదేవిధంగా పార్వతీమాతని పొందడానికి ఈశ్వరుడు అర్హతను సంపాదించాలి. కాబట్టి ఇద్దరికిద్దరు శక్తివంతులే. అర్థమవుతుందా? ఒకరు లేకుండా మరొకరు ఉండరు. అలా ఇద్దరికి ఇద్దరు తపస్సు చేస్తూ చివరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మధ్య ఉన్న ఐక్యత, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇద్దరికిద్దరు ఎంత చక్కగా తపస్సు చేసి ఇద్దరికిద్దరు ఎలా పొందుకున్నారో, ఇది మనకు శివపురాణంలో ఉంటుంది. కానీ అదే విధంగా మనకి శివ ఆనందలహరి అనే దాంట్లో కూడా ఉంటుంది. శివానందలహరిలో ఏముంటుంది? కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం అని ఉంటుంది. నిజ తప ఫలాభ్యాం అంటే అర్థమైందా? ఇద్దరికిద్దరు నిజంగా తపస్సు చేసి ఆమె కోసం ఈయన, ఈమె కోసం ఆయన ఇద్దరికిద్దరు తపస్సు చేసి ఇద్దరికిద్దరు పొందుకున్నారు అని. కాబట్టి నువ్వు ఎప్పుడైతే శివానంద లహరి చదువుతున్నావో నీకు ఈ సంఘటన అనేది గుర్తుకు రావాలి. నువ్వు వాళ్ళిద్దరి మధ్య అంటే అమ్మ, నాన్న అంతేనా గదా! తల్లిదండ్రులే గదా! వాళ్ళ సమస్త లోకానికి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఐక్యత నీకు గుర్తుకు రావాలి. నువ్వు తలుచుకోవాలి. నువ్వు స్మరించాలి, చదవాలి. నువ్వు రమిస్తూ ఉండాలి. అర్థమైందా? రమించడమే స్తోత్రాన్ని చదవడం. ఇప్పుడు అర్థమైందా స్తోత్రం అంటే ఏంటో?
స్తోత్రం అంటే స్తుతించడం. ఎప్పుడైతే నువ్వు ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని, ఎప్పుడైతే నువ్వు ఆ ఈశ్వరుని యొక్క శక్తిని నువ్వు స్మరిస్తూ ఉన్నావో, రమిస్తూ ఉన్నావో, నీకు పట్టలేనంత ప్రేమ, భక్తి కలుగుతుంది. అప్పుడు పట్టలేనంత భక్తి కలిగినప్పుడు నీ నోరు అనేది ఆగదు. శివ అని అరుస్తుంది. లేదా నీలకంఠ అని అరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ నీలకంఠ యొక్క ఆలాహల భక్ష్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆ కథని స్మరిస్తూ ఉన్నావో, అప్పుడు నీకున్న భక్తి ఏం చేస్తుంది? ఆగదు. నీలకంఠ అని అరుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నీలకంఠ అని నువ్వు ఎందుకు అరుస్తున్నావు? స్తుతిస్తున్నావు. ఈశ్వర నీ గొప్పతనం ఇదా అని చెప్పేసి నువ్వు నీలకంఠ అని పిలుస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పిలిచే ఆ నీలకంఠ అని నామంలో ఎంతటి భక్తి, ఎంతటి రమించడం ఉందో అర్థమైందా ఇప్పుడు? కాబట్టి స్తోత్రం అంటే అర్థమైందా? స్తుతించడం. ఎందుకు స్తుతిస్తున్నావు? ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి తెలుసుకున్నావు కాబట్టి. మోక్షాన్నిచ్చేది ఆయన ఒక్కడే అని నీకు తెలుసు కాబట్టి. బాధలు, కష్టాలు తీర్చేది ఆయన ఒక్కడే అని నీకు తెలుసు కాబట్టి. పట్టలేనంత భక్తి నీకు ఏర్పడితే, ఆ భక్తి ఊరికనే ఉండదు. అది బయటికి వస్తుంది. అంటే ప్రకటితం చేస్తావు. అది ఎలా అయినా చేస్తావు నీ ఇష్టం. నీలకంఠ అంటావా? శివ అంటావా? లేకుంటే రామ అంటావా? లేకపోతే కృష్ణ అంటావా? నీ ఇష్టం. నువ్వు చదివే ప్రతి ఒక్క స్తోత్రం ఏదైతే ఉందో, అర్థం తెలుసుకొని మరీ చదవాలి. ఏదో ఊరికే వల్లడేయడం గాదు స్తోత్రములు. నోటితో నువ్వు 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా వేస్టే. ఒక గొప్పాయన ఒక హోమం చేయమన్నాడు. హోమం నేను చేశానండి. కానీ మాకు ఫలితం రాలేదు. కష్టం పోలేదు. అలానే ఉంది అని అంటూ ఉంటారు. ఎందుకు? హోమం అంటే ఎలా చేయాలి? పూజలు ఎలా చేయాలి? భక్తితో చేయాలి. అర్థమైందా? రమిస్తూ చేయాలి. ఆ ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన నా కష్టాన్ని తీరుస్తాడు. అంతా ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకం నీకుండాలి. నువ్వు ఎప్పుడైతే పూజలో కూర్చున్నావో, భూకంపం వచ్చినా కూడా నువ్వు నీ దృష్టిని మరల్చకూడదు. నువ్వు ఎప్పుడైతే హోమం చేస్తున్నావో, లేకపోతే పూజ చేస్తున్నావో, లేకపోతే స్తోత్రం చదువుతున్నావో, ఇక నీకు ప్రపంచం అనేది గుర్తుకు రాకూడదు. గుర్తుకుండాల్సింది ఆ భగవంతుడు మాత్రమే. అంతటి భక్తితో ఉంటే ఒక్కసారి శివ అని పిలువు. ఆ ఈశ్వరుడు వింటాడు. బద్ధకంతోటి పూజలు చేయడం, బద్ధకంతోటి, సోమరితనంతోటి హోమాలు చేయడము, అక్కడ వాళ్ళేమంటున్నారు, ఇక్కడ వీళ్ళేమంటున్నారు, అక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుందని అదే దృష్టితోటి నువ్వు పూజలు చేస్తే ఎందుకు లభిస్తుంది? ఎందుకు ఫలితం వస్తుంది? ఇప్పుడు అర్థమైందా? స్తోత్రం గాని, పూజలు కానీ ఏవైనా సరే నువ్వు ఏది చేసినా కూడా పట్టరాని భక్తి, ఆ శ్రద్ధ ఇవన్నీ కూడా నీకు ఉండాలి. ఆ రమించడం అనేది ఉండాలి. అర్థమైందా? అది గాన లేకపోతే నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు. ఒక స్తోత్రం నువ్వు చదివితే దాని యొక్క అర్థం, దాని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకొని చదవాలి. అలా చదివేటప్పుడు నువ్వు రమిస్తూ ఉండాలి. అప్పుడే అది ఫలితాన్నిస్తుంది. నా యూట్యూబ్ ఛానల్‌లో ఇదివరకే ఉపనిషత్తులు చెప్పాను. ఎవరికైతే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందో, వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న ఉపనిషత్తులు చూడండి. సమస్త జ్ఞానము లభిస్తుంది.